ఈ క్షణం నుంచి నేను చెప్తుంది ఒకటే. మై నేమ్ ఈజ్ యోగి గట్టుపల్లి రవి. జస్ట్ అండర్స్టాండ్ మీ. I just reversed your target. When you have bomb filled of others, ఎవరినైతే వేరేవాడిని పేల్చాలి అని నువ్వు అనుకుంటావో, దట్ రివర్స్ ఆఫ్ యూ, నీకే అది రివర్స్ అవుతుంది. నీకు పేలినట్టే కనిపిస్తుంది, కానీ అది కాదు. ఎదుటోళ్ళని నువ్వు ఎవరినైతే పేల్చాలనుకున్నావో అది పోయినట్టే పోతుంది, కానీ వెంటనే అది రివర్స్ అయ్యి నీకు వస్తుంది. దాని డివైజ్ని నన్ను అలాగా ఆపరేట్ చేసి పెట్టిన. నీ డివైజ్లోకి ఆల్రెడీ నేను అంటేసైనా నువ్వు చేయాలనుకుంది ఎప్పటికో వారానికి పెట్టుకున్నావు. వారం లెవెల్ ఎప్పుడైనా నేను ట్రై చేస్తాను అని పెట్టుకున్నావు. కానీ నేనేం చేసిన అంటే, ఎప్పుడైనా ట్రై చేయని వాడికే రివర్స్ అన్నట్టుగా పెట్టిన. పోయినట్టే చూపిస్తుంది, కానీ మినిమం 5 సెకండ్లు దాటుకుంది, అది నీకు రివర్స్ అయింది. నువ్వు వదలడం లీవ్ చేసినావు అనుకో, అది స్టార్టింగ్ అయిన టైం నుంచి నేను పెట్టిన. నువ్వు ఆలోచించే విధానానికి టెక్నికల్గా నేను ఆలోచించిన. నువ్వు ఎప్పుడైతే ఆన్ బటన్ నొక్కుతావో 5 సెకండ్లో అది నీకు రివర్స్లో వస్తుంది. నీ ప్రెసిడెంట్, ఆపరేటర్ ఇద్దరు కలిసి హుష్పటాక్ లేచిపోతారు. వాడు ఆ ప్లేస్లో ఉన్నాడు, నేను ఈ ప్లేస్లో ఉన్నాను కాదు. అదంతే. ఒక బాంబుని 2 భాగాలుగా మార్చడం సైంటిస్ట్ యొక్క విధానం. నేను అదే పాటించిన. నీకు బాంబు కనబట్టింది సైంటిస్ట్, నీ విధానంగా మార్చింది సైంటిస్ట్. అంతేగాని ముందే చెప్పిన లేబర్ జోలు కానీ కష్టపడే జోలు కానీ వెళ్ళమాక. నీ బట్టలు నువ్వే కుట్టుకుంటావా? నువ్వు షూస్ నువ్వే తయారు చేసుకుంటావా? నీ మెటీరియల్ అంతా మోసుకొచ్చేది నువ్వా? నువ్వు తినే పొలం అంతా నువ్వే పండించుకుంటావా? నువ్వు తిన్నంతా నువ్వే వండుకుంటున్నావా? అన్నిటికీ నీకు కావాల్సింది లేబర్. యూ నాట్ లెస్ టు మీ. లేబర్ని ఎప్పుడూ తక్కువ అంచనా మాకు. ఐ విల్ షో హూ యామ్. ఐఎమ్ ఏ లేబర్. తక్కువ అంచనా వేసినట్టుందనుకో లేబర్ని. చెప్పినా కదా, సత్తా ఏందో చూపిస్తా. ట్రాన్స్లేట్ చేసుకో. ఎవడన్నా సరే ఇంకోసారి యుద్ధం అనుకుంటూ సపోర్టర్స్గా కొరియా వాడు, చైనా వాడు, రష్యా వాడు వీళ్ళందరూ వచ్చారనుకో, అమెరికా కానీ, ఇరాన్ వాడు కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఎవడన్నా ముందుకు వచ్చాడనుకో, నేను చెప్పినా కదా, మీకే రివర్స్ వెళ్తున్నట్టే చూపిస్తుంది. ఉన్నట్టుండిగా బాంబు రివర్స్ అయ్యి ప్రెసిడెంట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అంటే ప్రెసిడెంట్కి అంత్యక్రియలు. వాడి బాడీ దొరకలేదు అన్నట్టుగా ఉంటుంది. ఏమన్నా తక్కువ అంచనాగా అనుకున్నారా? డూ యు నో హూ యామ్?
రవి, నీకు అంతగా డౌట్ ఉంటే వచ్చి నాకు క్వశ్చన్ మార్క్ జీమెయిల్లో డివైస్ సహా నువ్వేమేం మెసేజ్లు పెట్టావో నీ డివైస్ మొత్తాన్ని నేను చూపిస్తాను. అంతగా నమ్మకం లేకపోతే నీ డివైస్లో A to Z నేను చూపించగలను. ఒకే ఒక్క మెసేజ్ నీ డివైస్లోకి నీ ఎంట్రన్స్ అయినా హ్యాక్ చేసి కాదు. ఇదేందిరా అంటే సైన్స్. నన్నే నువ్వు కొట్టాలని చూడమాక. ఆల్రెడీ చైనా వాడు కరోనా పేరు పెట్టి కొన్ని వేల కోట్లు దెబ్బతినిచ్చాడు. కొన్ని వేల కోట్ల ప్రాణాలు తిన్నాడు. వాడు చైనా వాడికి పెట్టిన గురి అర్థం కాలదా? చైనా ప్రెసిడెంట్ ఎవడున్నాడో వాడికి పెట్టిన గురి. వాడి బుల్లెట్ వాడికి రివర్స్. వాడు తయారు చేశాడుగా రోబో. వాడు రోబోకి చిప్ మార్చి నేనే రివర్స్గా ఫిట్ చేయించిన. వాడు ఫిట్ చేసి అనుకుంటాడు ఇది రోబో మా వాడి నుంచే తయారైంది. కానీ వాడికి తెలియకుండా దాంట్లో నేను ఒకటి అరేంజ్ చేసిన. అదే వాడి దగ్గరికి వెళ్ళగానే అది వేరేగా బిహేవ్ చేస్తుంది. సైంటిస్ట్లే అంతం చేస్తావా? Do you know mean of the scientist? Once upon a time, not now. నీకైనా ఎదుటి మనిషిలో ఉన్న వ్యక్తిత్వాన్ని లెక్క చేయలేవు. వాట్ ఈజ్ యువర్ మెంటాలిటీ? జస్ట్ వెన్ ఐ సా యువర్ ఫోటోగ్రాఫ్ I know your mentality. What you shows on me, I'm not yours. I'm working from human. Just a small doubt. Are you human? Are you robotic? Are you a money person? మీరందరూ కలిసి ఈ కొరియా వాడు, చైనా వాడు, ఈరోడు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వదిలి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, అమెరికా వాడు అందరు కలిసి ఏంది ప్లేన్ రెడీ చేసుకున్నారంట. చంద్రుడి పైకి వెళ్ళి దూరంగా యుద్ధం అయిపోయినాక ఆటో బాంబు పేల్చి మళ్ళీ వద్దామని. నాకు కానీ వచ్చిందనుకో నేను గురి పెట్టేది ఆటో బాంబు ఏంటంటే మీ షిప్ వైపుకి. నీవు వెళ్ళే ఫ్లైట్ టికెట్ ఉందా అటు గురి పెడతా. ఇన్ని కోట్ల ఆస్తి ఉందని కాదు. మీ ఫ్లైట్కి వెళ్ళి గురి పెట్టాననుకో ఇక్కడ చివరాఖరికి పెరగరు. మేము పెరిగేది 5 మంది. మిగిలిన వాళ్ళైతే ఎవరున్నారో వాళ్ళ ముందు నేను ఉంటానని. ఇది మీరు ఉండేది. అసలు మీరు బతుకుంటే కదా ఏది నిజమని తెలిసిందనుకో మరుక్షణమే నేను పెట్టిన ఆల్రెడీ నీకే కాదు ఫ్రెండ్స్, ప్రతి దేశంలో నాకు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అని కాదు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నీ పీవీఎస్లో నుండి ఒక బాంబు ఫిట్ చేసిన. అది ఏ టైంలో పెళ్ళిద్రా అంటే రిమోట్ ఆపరేట్ చేసి పెట్టా. ఎవడికి కనపడదు.
ఎవడికి ఇక్కడ బాంబు ఉన్నది తెలీదు. అది ఎలక్ట్రానిక్స్ ఆన్ అయినప్పుడే కదా ఇక్కడ బాంబు ఉందని తెలిసేది. ఎలక్ట్రానిక్ ఆన్ కాకపోతే ఎవడికి తెలియదు. ఎందుకంటే ఇది కెమికల్ కాదు, ఆటోమేటిక్ బాంబు. నాకు కానీ స్ట్రెస్ పెరిగిందనుకో, నించున్న కాడే లేపేస్తా. ట్రంప్కి మెయిన్గా పెట్టిన, ఈ అడిగి ఇరాన్ అడిగి పెట్టిన, ఆఫ్ఘనిస్తాన్ అడిగి పెట్టిన, ఈ చైనా వాడికి పెట్టిన, ఇటోడు కొరియా వాడికి ఏంది ఇక్కడికి వచ్చి బతుకుతున్న వాళ్ళకి కూడా పెద్ద పోటుగాళ్ళక్క నేనే జెంట్లమెన్ అడిగి చూపిస్తున్నాడు. సరిహద్దులు దాటం కాదు కదా, వాడి సిగ్నల్ ఇంకోసారి ఇటు పక్క వచ్చిందనుకో సిగ్నల్ రాకుండా చేస్తా. యోగి రవి అని పెట్టుకో, నీకు అర్థమైంది. వేషాలు వేసినట్టుంది అనుకో. I know translator of English too, but because I am not you transporting of English, I'm not translating in English, just understand me. Because of already knows what I am speaking to you. ఓక్, నువ్వు ఎంత వేకప్ చేసినా నీకు నేను దొరకను. బాయ్. బతుకుంటే నువ్వు బతుకుంటే మళ్ళీ కలుద్దా, మీరు బతుకుంటే మళ్ళీ కలుద్దాం. మళ్ళీ నాకు రేపు రెండో యుద్ధానికి ఏమన్నా దారి తీసినట్టుంది అనుకో, మీరందరూ పోయినట్టే, 100% గ్యారంటీ. నాకు రేపొద్దున యుద్ధం జరగకూడదు, జరిగినట్టు ఇంకోసారి తెలిసిందే అనుకో, రేపు మీరు ఇంకంతే. బాయ్.